శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి పురాణ రహస్యాలలో కూర్మ పురాణాంతర్గత రహస్యాల కార్యక్రమానికి స్వాగతం. కూర్మ పురాణాంతర్గతమైనటువంటి అనేక యోగ రహస్యాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కూర్మ పురాణంలో పరమేశ్వరుడి యొక్క మాహాత్మ్యాన్ని, ఆయన యొక్క లీలల్ని, గొప్పతనాన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి యొక్క మహత్తు, ఆ అమ్మవారి రూపము, ఆ అమ్మవారి రూప లావణ్యము, ఆ అమ్మవారి రూపంలో ఉండేటటువంటి ఉగ్రత్వము, ఆ అమ్మవారి రూపంలో ఉండే సౌమ్యము, ఆ 8 చేతులు, ఆ చంద్రకళ, ఆ గంభీరమైనటువంటి వదనము, ఆ హిమవంతుడే చూడలేక అమ్మవారిని ప్రార్థిస్తే దివ్య చక్షువుల్ని ఆయనకు ప్రసాదిస్తే చూసినటువంటి ఆ మహత్తర రూపాన్ని వర్ణించుకుంటూ ఉన్నాం. ఆ అమ్మవారి అందం ఎక్కడ ఉందయ్యా? లోపల ఉందట, బయట కూడా ఉందట. విశేషమైనటువంటి అనురాగ సంపన్న కదండి. ఎంత అనురాగం ఉన్న వాళ్ళకి లోపల అంత అందం ఉంటుంది. బయట లోపల కూడా మొత్తము కలిగి ఉండి చాలా ఉత్తమమైనటువంటిది అయి ఉంది. అన్ని శక్తులతో కూడి ఉన్నటువంటి ఆ తల్లి చాలా నిర్మలమైనటువంటిది. అన్ని ఆకారాలు ఉండి అతి పురాతనమైనటువంటిదై బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు, యోగీంద్రులు ఇలా మొదలైన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ పూజించేటటువంటి అద్భుతమైనటువంటి పదపద్మము కలిగినటువంటి తల్లి. ఆ తల్లి అన్ని వైపులు చేతులు, కాళ్ళు వ్యాపించి ఆవిడికి తిరిగి ఉన్నాయి. అంతటా కళ్ళు, శిరస్సులు, ముఖాలు ఉన్నాయి. సమస్తాన్ని ఆవరించి ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అని చెప్పడానికి లేదు. అంతటినీ ఆవరించి మొత్తము చుట్టుకొని ఉన్నటువంటి ఆ తల్లిని, ఆ పరమేశ్వరిని ఆ హిమవంతుడు చక్కగా చూశాడు. మహేశ్వర సంబంధం కలిగినటువంటి ఆ దేవీ రూపాన్ని చూసి ముందు భయం కలిగింది. ఆ తర్వాత భయం నుంచి మెల్లగా కొద్దిగా తేరుకున్నాడు. అంటే భయం ఉండదా? అందరూ మేము ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తున్నామండి, మేము వెంకటేశ్వర స్వామిని చేస్తామండి, లేదు మేము దత్తాత్రేయుడిని చేస్తామండి అని రకరకాల పూజలు చేస్తూ ఉంటాం. పరమేశ్వరుడని, విష్ణువని. ఉన్నట్టుండి ఆ రూపం కంటి ముందు ప్రత్యక్షమైతే ముందు భయపడతారు. ఆ తర్వాత తేరుకొని ఆహా అని నమస్కరించుకుంటారు. అలా ఇది మనకు కాదు, సాక్షాత్తు అంత గంభీరంగా ఉండేటటువంటి హిమవంతుడు కూడా భయపడ్డాడండి ఈ తల్లిని చూసి. మళ్ళీ సర్దుకొని ఆ రాజు సంతోషంతో కూడినటువంటి మనస్సుని తెచ్చుకొని ఆత్మని ఆత్మలో నిలుపుకొని ఓంకారాన్ని స్మరిస్తూ 1008 నామాలతో ఆ పరమేశ్వరుణ్ణి స్తుతించాడు. ఇక్కడి నుంచి ఆ అమ్మవారి యొక్క సహస్రనామావళి వస్తుంది. శివోమా పరమాశక్తిరనంతా నిష్కలామలా. శివ, ఉమా, ఉత్తమ శక్తి, అంతం లేనిది, విభాగాలు లేనటువంటిది.
నిర్మలమైనటువంటిది. ఈ దేవి శాంతురాలు, మహేశ్వర సంబంధిని, నిత్యురాలు, శాశ్వతమైనది, ఉత్తమ నాశరహిత చింతనకి వీలు కానటువంటిది. మన చింతనతోటి ఈవిడ ఉత్తమమనో లేదు నాశనం ఉందనో నాశరహితనో మనం చెప్పలేం. మన చింతకి మన ఆలోచనకు కూడా అందనటువంటి తల్లి ఆ తల్లి. కేవల రూపం కలిగినటువంటిది, చివరిది కానిది, శివుడికి ఆత్మస్వరూపమైనటువంటిది, పరమాత్మ రూపమే ఆవిడ రూపంగా కలిగింది. ఈవిడికి మొదలనేది లేదయ్యా, నాశము అనేది లేదు. చాలా స్వచ్ఛమైనటువంటిది, దేవతలకి ఆత్మ అయింది. దేవతలందరికీ ఎవరయ్యా ఆత్మస్వరూపమై శక్తి అయి ఉన్నది? ఈ తల్లే. గ్రహాలన్నీ సూర్యుడి వల్ల ఎలా వెలుగుతున్నాయో దేవతలకు ఉన్నటువంటి శక్తి కూడా ఈ తల్లే. అందుకే దేవి భాగవతంలో చాలా విశేషంగా చెప్తారు. ఓ సందర్భంలో వరుణుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, యముడు వీళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను లేకపోతే ఇది జరగదు, నేను లేకపోతే అది జరగదు, అగ్ని లేకపోతే ఇది కాదు అని, వాయువు లేకపోతే స్తంభించిపోతుందని, నీళ్లు లేకపోతే ఇంకెట్లా ప్రపంచం పరిస్థితి అని, జీవం లేకుండా పోతుందని, ఇలా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ విషయం పరాశక్తికి తెలిసింది. పరాశక్తి ఎప్పుడూ బయటకి ప్రకటన కాదు. అలాంటిది ఆ సందర్భంలో ఆ తల్లి ఉన్నట్టుండి కనిపించింది. అక్కడ ప్రత్యక్షమై అమ్మవారు ఉండేటప్పటికీ దేవేంద్రుడు ఎవరది ఓసారి చూసి రమ్మని వాయుదేవుడిని పంపించాడు. ముందు అగ్నిదేవుడు వెళ్ళాడు. ఆ అగ్నిదేవుడు అక్కడికి వెళ్ళి ఎవరీవిడా అని చూద్దామని నువ్వెవరు అని అడిగాడు. అడిగితే నా సంగతి పక్కన పెట్టు, నువ్వెవరు, నీ గొప్పతనం ఏమిటి అంటే, నేను అగ్నిహోత్రుణ్ణి, దేనినైనా జలింపజేస్తాను, నాకున్నటువంటి శక్తి అది, నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అని చెప్పడం మొదలుపెట్టాను. అప్పుడు వెంటనే అమ్మవారు ఒక గడ్డి పరక పెట్టి, ఏది దీన్ని దగ్ధం చేయి చూద్దాం అంది. అతను ఎంత ప్రయత్నించినా ఆ గడ్డి పరకని దగ్ధం చేయలేకపోయాడు. చాలా బాధాకరమైనటువంటి ముఖం ఏర్పాటు చేసుకొని మెల్లిగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవేంద్రుడి దగ్గరికి. తన యొక్క పరాజయాన్ని చెప్పి, నేను ఆ వచ్చినావిడెవరో కనుక్కోలేకపోయానన్నాడు. వెంటనే అక్కడి నుంచి వాయుదేవుడిని పంపించారు. వాయుదేవుడు వెళ్ళాడు. వాయుదేవుడు అక్కడ నిల్చున్నాడు. వాయుదేవుడు అడిగాడు, ఎవరు నువ్వు, నీ శక్తి ఏమిటి, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, ముందు నువ్వెవరు, నీ శక్తి ఏమిటి అంది అమ్మవారు. నన్ను వాయువు అంటారు, నేను పర్వతాలను కూడా ఇలా లేపి ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పడేయగలను, నాకంత తీవ్రమైనటువంటి కోపం వచ్చిందంటే నా శక్తే వేరు అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే ఆవిడ అడిగింది, ఓ అంత శక్తివంతుడివా, అయితే ఈ గడ్డి పోచ ఒకటి పెట్టాను, దీన్ని ఇక్కడి నుంచి అక్కడ ఎగిరెట్టు చెయ్యి అంది. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ఏం చేసినా ఆ గడ్డి పోచ ఇట్నుంచి అటు కదలలేదు. అలా ఎన్ని రకాల ప్రయత్నాలు దేవేంద్రుడి దగ్గర నుంచి అందరూ చేసి చివరికి మా అందరి శక్తికి మూలమైనటువంటి శక్తి ఈ తల్లే అనేటటువంటి జ్ఞానాన్ని పొంది ఆ తల్లిని రకరకాలుగా అర్చించాడు. ఆ తల్లి మొత్తము ఆ పరమేశ్వరుణ్ణి ఆవరించి ఆవిడే సమస్తమై విభాగాలు ఉన్నట్టుంటాయి, విభాగాలు కనిపించవు, లేకుండా కూడా ఉంటుంది. ఏ చలనం లేనటువంటిది, ఆవిడికి చలనం లేదు. కానీ అన్నీ చలించాలంటే వాయుదేవుడు ఏదైనా చెలింపజేయాలి అనుకుంటే ఆ వాయువు చెలింపజేయడానికి కూడా శక్తి ఈ తల్లే అనే విషయం చెప్తూ, అద్వితీయ రెండు కానటువంటిది అనేక విభాగాలుగా కనిపిస్తుంది. ఆ తల్లే రకరకాలుగా విభజించబడ్డట్టుగా కనిపిస్తుంది. మాయకి అతీతమైనటువంటిది ఆ తల్లి, మిక్కిలి నిర్మలమైనటువంటిది, ఏ విధమైన మలం లేదు, చాలా ప్రశాంతమైనటువంటి ఓ చెరువులో నీళ్లు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది చూడండి, అలా ఉంది. ఆ విధంగా మాయాతీత అయి ఉంది, అన్ని మాయలకి ఈవిడ అతీతం, మిక్కిలి నిర్మలమైనటువంటి స్వరూపం. అలాంటి ఆ మహామహేశ్వరి సత్యస్వరూప మహాదేవి మాలిన్యరహిత, ఏ మాలిన్యం లేనటువంటిది, అన్ని దిక్కులు ఆవిడ రూపంగానే ఉన్నటువంటిది, అన్నిటిలో ఉంది.
జ్ఞానము అనేటటువంటి శక్తి రూపాయి ఉండి చాలా ప్రీతిభావంతో ఉండేటటువంటి తల్లి సంతోషిని, అన్నింటికీ ఆత్మగా ఉన్నటువంటిది, విద్యాస్వరూప, తేజోరూప, అమృతస్వరూప, అక్షర శాంతి స్వరూపమైనటువంటి, అందరికీ ప్రతిష్టకి హేతువైనటువంటి, నివృత్తికి మూలమైనటువంటి, అమృతాన్ని ఇచ్చేటటువంటి ఆకాశస్వరూపరాలు, ఆకాశంలో ఉండేటటువంటి లయాన్ని మొత్తాన్ని పొందేటటువంటి తల్లి, ఆకాశధార, నాశనము లేనటువంటి ఆ దేవతామూర్తి ఎవరైనా ఉంటే ఆ తల్లేనయ్యా. ఆది అంతము అనేటటువంటివి ఏవీ లేవు. అస్సలు ఇంత కూడా వ్యర్థం కాకుండా కారణరూపయ్యి వంశానికి పెద్ద పట్టుకొమ్మై ఏ వంశము లేకుండా ఉన్నటువంటి ఆ తల్లిని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారు. స్వయంగా ఈ తల్లి ముందు జన్మించిందయ్యా. అమృతానికి కేంద్రస్థానం, ఆత్మకి ఆశ్రయమైనటువంటి తల్లి ఈ తల్లి. ప్రాణేశ్వరుడికి చాలా ప్రియమైనటువంటి తల్లి. మహామహిషముపై వసిస్తూ ఉంటుంది. మహిషాసురమర్దిని అంటంగా. అయ్యిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివరమింద్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఎంత బాగుంటుందో చదువుకుంటూ ఉంటే. ఆదిశంకరుడు మనకిచ్చినటువంటి స్తోత్రము ఒక పెద్ద వరము. అవి సామాన్యమైనటువంటి స్తోత్రం కాదు. అలాంటి స్తోత్ర స్వరూప అయినటువంటి ఆ తల్లి చాలా విధమైనటువంటి ఆనందాలకి మూలమైనటువంటి, సంతోషిని అయినటువంటి, అందరికీ ఆత్మ అయినటువంటి విద్యాస్వరూప, తేజోరూప, అమృతస్వరూప, అక్షర శాంతి స్వరూప, అందరి ప్రతిష్టకి మూలమైనటువంటిది, నివృత్తి మొత్తానికి కారణమైంది, అమృతాన్ని మొత్తాన్ని ఇచ్చేది, ఆకాశమే తన రూపంగా కలిగినటువంటిది, ఆకాశంలోనే లయాన్ని కూడా పొందేటటువంటిది, ఆకాశాధారమైనటువంటి, నాశనము లేనటువంటి అమరురాలయ్యా తల్లి. ఆద్యంతాలు లేనిది, వ్యర్థము కానిది, కారణరూప వంశయుత వంశరహిత కూడా ఈ తల్లే. శాంత మహేశ్వరీ నిత్య శాశ్వతి పరమాక్షర అచింత్య కేవలానంత్య శివాత్మా పరమాత్మిక అనాదిరవ్యయా శుద్ధ దేవాత్మా సర్వగాచల ఏకానేక విభాగస్థ మాయాతీత సునిర్మల మహామహేశ్వరీ సత్య మహాదేవి నిరంజన కాష్ఠా సర్వాంతరస్థ చిచ్చక్తిరతిలాలస సందా సర్వాత్మిక విద్య జ్యోతిరూపం ధృతాక్షర. జ్యోతి రూపము ఆవిడే, అమృతము అక్షరమైనటువంటిది కూడా ఆ తల్లే. శాంతి ప్రతిష్టా సర్వేషాం నివృత్తిరమృతప్రద వ్యోమమూర్తిర్వ్యోమలయ వ్యోమాధారాచ్యుతమరా అనాది నిధనామోఘ కారణాత్మకులాకుల. ఈ స్తోత్రం నేను ఎందుకు చదువుతున్నానండి అంటే, అమ్మవారి యొక్క సహస్రనామాలు ఎక్కడ ఉన్నాయి అంటే కూర్మ పురాణాంతర్గతంగా కలిగినటువంటి ఆ మహాతల్లి యొక్క స్తోత్రమే ఈ స్తోత్రం. ఈ స్తోత్ర వైశిష్ట్యం ఏమిటి అంటే, కూర్మనాథుడు చిలికి అమృతాన్ని బయటికి తీశాడు. అదే కూర్మనాథుడు ఈ ప్రకృతిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి శక్తిని చిలికి ఈ అమ్మవారిగా మనందరికీ అర్థమయ్యేటట్టుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే మందస్మితంగా, ఎప్పుడు శాంతంగా అనుగ్రహిస్తూ ఉంటుందండి. మహేశ్వరుడి యొక్క సంబంధం కలిగినటువంటి తల్లి, శాశ్వతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, నాశము అనేటటువంటిది లేనటువంటిది, ఏ చింతనకి వీలుగానటువంటిది, కేవలము ఆవిడ తప్ప ఇంకొక రూపము లేదా
అన్నట్టు ఉండేది. ఈవిడే ఆఖరిది అని చెప్పడానికి లేనటువంటి స్థితి ఆ తల్లిది. శివాత్మకురాలు, శివుడికి ఆత్మస్వరూపమైనటువంటి మహాతల్లి, పరమాత్మ రూపం కలిగినటువంటిది. ఏదో సాకార రూపం బ్రహ్మో విష్ణువో మహేశ్వరుడో ఇట్లాంటి రూపం కాదట. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్థితిలో అనంతమై ఆది మధ్యాంత రహితమై కేవల నిర్గుణ పరబ్రహ్మస్వరూపమై సచ్చిదానంద ఘన చిదానందమైనటువంటి ఆ తల్లి చాలా గొప్పదయ్యా. ఆవిడ చాలా స్వచ్ఛమైనటువంటిది, నాశనం లేనటువంటిది. దేవతలకి కూడా ఆవిడకి ఆత్మ అయి ఉంది. అంతటా వ్యాపించి ఉన్నటువంటి తల్లి, చలనం అనేటటువంటిదే లేకుండా అద్వితీయమైనటువంటి ఆ అనేక విభాగాలుగా ఉన్నటువంటి మాయకి మొత్తానికి అతీతమైనటువంటి తల్లి, చాలా నిర్మలమైంది మహామహేశ్వరి. ఆవిడ సత్యమే స్వరూపంగా గలది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడకూడదండి. ఎప్పుడు అమ్మవారి ముందు నిల్చొని అనవసరమైనటువంటి అబద్ధాలు ఆడకూడదు. ఆవిడ యొక్క రూపమే సత్యము, సత్యమే ఆవిడ యొక్క రూపము. కాబట్టి అలాంటి సత్యస్వరూపమైనటువంటి ఆ తల్లిని విద్యాస్వరూప ఆవిడే అన్ని విద్యలకి స్వరూపంగా కలిగినటువంటిది. తేజోస్వరూప, తేజమే స్వరూపంగా కలిగినటువంటిది. అక్షర శాంతి స్వరూప, నాశనం లేకుండా శాంతే స్వరూపంగా ఉన్నటువంటిది. అందరి ప్రతిష్టకి ఆవిడే హేతువు. ఈ సృష్టిలో ఎవడైనా నాకు ఈ ప్రతిష్ట వచ్చింది అంటే ఆ ప్రతిష్టకి మూల కారణము అమ్మవారే అని సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నివృత్తికారిణి, అన్ని విధాల ప్రవృత్తితోటి బయటికి పనిచేస్తూ ఉంటాం. మనకు ఎంతసేపు ఉన్నా ప్రవృత్తి 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 ప్రవృత్తి. ఈ ప్రవృత్తి మొత్తం ఒక మార్గం అయితే దానిపైన ఉండేటటువంటిది నివృత్తి మార్గము. ఆ నివృత్తి మార్గానికి కూడా ఈ తల్లేనయ్యా అమృతాన్ని ఇచ్చేటటువంటిది. అంటే చావు లేకుండా కాపాడేది కూడా ఈ శక్తేనయ్యా. ఈవిడ ఆకాశమే స్వరూపంగా కలిగినటువంటిది. ఆకాశంలోకి వెళ్ళి లయమైపోయేటటువంటి తత్వం కలిగినటువంటిది. ఆకాశాధారము, నాశనము లేనిది అయినటువంటి అమరురాలు, ఆద్యంతాలు లేనిది, వ్యర్థం కానిది, కారణరూప వంశయుత వంశరహిత కూడా ఈ తల్లి. కారణరూపము, వంశము కలిగింది, ఏ వంశము లేనటువంటిది. ఇవన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క మహాత్మ్యమే అని చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమిటయ్యా అంటే ఆ తల్లికి పుట్టుక లేదు. పుట్టుక ఎవరికి ఉండాలండి? సంస్కారాలతో కూడినటువంటి జీవుడు నేను అనే అజ్ఞానంలో ఉండేవాడికి పుట్టుక. కానీ అసలు ఆ తల్లి యొక్క గొప్పతనం ఏమిటి అంటే పుట్టుక అనేటటువంటిదే లేదు. ఆవిడ వైభవం ఎంత అండి అని అడిగారు. ఆవిడ వైభవము అనంతమయ్యా. 1000 తలకాయలు ఉన్నటువంటి సాక్షాత్తు ఆదిశేషుడు కూడా ఆ యొక్క గొప్పతనాన్ని చెప్పలేడు అనే విషయాన్ని చక్కగా తెలియపరుస్తూ సృష్టి స్థితి లయాల్ని కలిగించేటటువంటిది ఈ తల్లే. మాటలకి అందదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కాబట్టి భవిష్యత్తు కోసమని ఈ శ్లోకాన్ని పక్కన ఉంచుతున్నాను. అలాంటి మహత్తరమైనటువంటి ఆ అమ్మవారి యొక్క రూపాన్ని, ఈ శ్లోకాన్ని ఈ కూర్మ పురాణాంతర్గతంగా బయటికి తీసుకొని ఎవరు పారాయణలాగా చదువుతారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు, పూర్ణంగా పాత్రులవుతారు అనే విషయాన్ని చెబుతూ ఆ మహాపురుష సంజ్ఞ కలిగినటువంటి తల్లయ్య మూల స్థానంలో ఉంటుంది. ఆ సర్వప్రాణులకి అంతర్యామి అయి ఈ తల్లి ఉంది. ఈ తల్లి పురుషులకే ఆది పురుష స్వరూపిణి. నేను పురుషుణ్ణి, ఉత్తమ పురుషుణ్ణి అంటే వాళ్ళకి కూడా ఆది స్వరూపంలో ఉన్నటువంటిది. అధిగమించడానికి సాధ్యం కాదు, దుర్లభమైనటువంటిది. మహామాయారూపము, మహాయోగ విద్యావేత్తలకి కూడా అంత తేలిగ్గా దొరికేటటువంటిది కాదు. వాళ్ళకి కూడా నాయకురాలుగా ఉన్నటువంటి తల్లయ్య పురాతన జ్ఞానమయమై పురుషులందరికీ కూడా ఆదిపురుష స్వరూపిణి అయి చక్కగా ఆ ఆదిపురుషతత్వాన్ని చూపిస్తూ
అందరి ప్రాణులలో లోపల ఉండేటటువంటి అంతర్యామి అయి మూల స్థానంలో తానుంటూ మహాపురుష సంజ్ఞ కలిగి చావు, పుట్టుక, ముసలితనము, జాయతే, వర్ధతే, అస్థి అని మనం చెప్పుకునేటువంటి చావు, పుట్టుక, అదేవిధంగా నశించడము, ఇవి ఏవీ లేకుండా ముసలితనం అనేది లేకుండా ఉంటూ ముసలితనానికి అతీతురాలైనటువంటి ఆ తల్లి శక్తులన్నింటినీ కలిగి ఉంది, అన్ని శక్తుల్ని కలిగి ఉంది అని చెప్తున్నారు. ప్రధాన పురుషాతీత ప్రధాన పురుషాత్మిక పురాణ చిన్మయీ పుంసాం ఆది పురుష రూపిణి భూతాంతరస్య కూటస్థ మహాపురుష సంజ్ఞిత జన్మ మృత్యుజరాతీత సర్వశక్తి సమన్విత అని ఆ అమ్మవారి యొక్క వైభవాల్ని, ఆ అమ్మవారి యొక్క ఆ సర్వతంత్ర స్వతంత్ర సామ్రాజ్ఞి అయినటువంటి ఆ తల్లి ఏ విధంగా శక్తుల్ని కలిగి ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక ఉత్తర కార్యక్రమంలో మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.